పిఆర్ న్యూస్ కి స్వాగతం. కరేడు గ్రామంలో భూసేకరణ చేయవద్దని రైతులు పోరాటం చేస్తున్న నేపథ్యంలో వారికి తోడుగా ఉండడం కోసం శనివారం కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలోని కరేడు పంచాయతీలోని రామకృష్ణాపురం, ఉప్పరపాలెం, పొట్టేళ్లగుంట, ఒళ్లుపొర్లు కట్ట సంఘం, ఆకుతోట సంఘం, ధర్మారెడ్డి సంఘం, మర్రిచెట్టు సంఘం, బాలకోటయ్య సంఘం, కొత్తరెడ్డిపాలెం, తూర్పు రెడ్డిపాలెం, వాక గ్రామాలను ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు సందర్శించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రైతుల అభిప్రాయాలకు విరుద్ధంగా భూసేకరణ చేయడం ఏ ప్రభుత్వం వల్ల కాదని, అది రైతులు, గ్రామస్తులు వారు ఇష్టపడి పరిశ్రమలకు భూములు ఇస్తే మంచిదే కానీ 3 పంటలు పండే సస్యశ్యామలంగా సారవంతమైన భూమిని లాక్కోవడం అంటే ఇది మంచి పద్ధతి కాదని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ఎవరో చెప్పింది విని చేసే కన్నా తనే స్వయంగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని వారి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపేందుకు వచ్చానని తూమాటి రైతులకు తెలియజేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు ససైమిరా మా గ్రామాన్ని, భూమిని వదిలిపోమంటూ ముక్తకంఠంతో పలికారు. ఇండోసోల్ వద్దు, మా భూములే మాకు ముద్దు అంటూ నినాదాలు చేశారు. బతకాలి మేము ఇంతకాలం నుంచి చేసుకునే పొలాలన్నీ ఇప్పుడు తీసేస్తానంటే మేము ఎట్ట బతకాలి? ఏమన్నా పని ఉందా మాకు? ఏం పని లేదుగా, ఈ పొలాలే కదా మాకు అందా. ఈ పొలాలు చేసుకుని బతికేవాళ్ళు అయితే ఇది చేసుకుంటే మేము ఎట్ట బతకాలి? మేమేమో పొలాలు ఇచ్చి మేము ఎట్ట బతకాలి? మేము మీరు ఎటన్నా తీసుకెళ్ళి ఆడన్నా పడేస్తారు, ఆ నుంచి మేము ఏడ బతకదా బతుకుతాం మేము ఆడ. మీరు ఏడాడో పడేస్తారు, మేమన్నా బతకగలుగుతాం ఆడ. అక్కడ మంచిలు ఉంటాయి అసలు తాగలేక మాకు మంచిలు ఉంటాయా? ఎన్ని రోజులు వస్తాయి అయ్యా? డబ్బులు ఎక్కి వేస్తారు బాగా. ఎన్ని రోజులు వస్తాయి చెప్పండి? 1 సంవత్సరం వస్తాయి, 2 సంవత్సరాల తర్వాత మేము ఎట్ట బతకాలి? మా గొడ్లు, మేకలు ఎన్ని ఎట్ట బతకాలి? ఏమన్నా బతుకుతావా? మేము కొంతమంది ఇస్తామా అంటున్నారంటే వాళ్ళు ఏం చేస్తారయ్యా? చేద్దాలు లేనో కొంచెం ఉండవాళ్ళు ఇచ్చేసుకుంటారా అంటున్నారు. ఇంకా మేము ఇంకెన్ని ఉండవాళ్ళు, మేము ఎట్ట బతకాలి? ఏం లేని వాళ్ళని. జిల్లాలో ఎక్కడ ఏం జరిగి నేను వచ్చి పార్టిసిపేట్ చేయండి. నేను వచ్చి ఆ రోజే మీ తరఫున మాట్లాడతా. మీ అభిప్రాయం అందరూ ఏముందో దాని ప్రకారం మేము వెళ్తాం. మా అభిప్రాయం ప్రకారం మీకు ఎలా పర్లేదు, మీ ఆలోచన ఏముందో దాని ప్రకారం మేము కూడా వస్తాం. అదే చెప్తాం. మేము ఒకటే నేనైతే అది కూడా చెప్తున్నా మీ అందరి సమక్షంలో, మీ మొహాన చిరునవ్వుతోటి మీకు ఇష్టపూర్వకంగా మిమ్మల్ని బయటికి పంపించే పని అయితే ఏ గవర్నమెంట్ అయినా, ఈ గవర్నమెంట్ ఆగో చంద్రబాబు ఏ గవర్నమెంట్ అయినా రైతుల మొహంలో చిరునవ్వుతో బయటికి పంపించగలిగితే పంపించాలి. వాళ్ళు ఒప్పించి వాళ్ళని సంతృప్తిపరిచి బలవంతం కంటే మాత్రం చూసే పనే కాదు. నేను మొన్న ఆ రోజు కూడా మీటింగ్ లో చెప్పా, ఇప్పుడు చెప్తున్నా. మీకు ఆనందంగా మాకు ఇష్టం, మేము బయటికి పోవాలనుకుంటున్నామంటే పోండి, అది వేరే విషయం. కానీ మాకు ఇష్టం లేదు, మా బలవంతంగా మమ్మల్ని పంపించాలంటే మా ఇది కదంటే దానికి మేము మీకు అండగా ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో బలవంతం అనేది జరగదు. ఎవరైనా సరే, మంత్రి అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, ఎక్కడ ఒక మనిషిని బలవంతంగా బయటకు పంపించే అధికారం ఊరికి లేదు రాజ్యాంగం. ఓకేనా? అది మీకు ఇష్టపూర్వకం ఉంటే మీ ఇష్టం. మీకు ఇష్టం లేదు అంటే మాత్రం మీ దాంట్లో మీరు ఉండండి, మీకు అండగా మేము ఉంటాం. ఆ విషయం అయితే నేనైతే పర్సనల్ గా నేను చెప్పేది వచ్చి మీకు సపోర్ట్ గానే ఉంటాను. మీకు ఎక్కడ దాకా మీ సమస్యను తీసుకెళ్లాలో నేనేంటంటే ఇప్పుడు చెప్పగలిగేది. కాబట్టి మీరు దానికోసం మేము వచ్చింది. ఓకేనా? పిల్లలు పెళ్లిళ్ళు అయినా వాళ్ళు ఉన్నారు ఒక్కొక్క ఇంట్లో, మరి వాళ్ళకి ఇల్లు వాకిలు అనేవి ఉంటాయి కదా. ఒక్క ఇంట్లో ఇప్పుడు పిల్లలకి ఎందుకు వచ్చారు కదా, వాళ్ళకి అనేది గృహం అనేది ఉండాలి. అందరూ ఆ ఇంట్లో ఉండి అత్త గోడళ్ళు అని అరుచుకునేది, పెంచుకునేది ఏడైనా ఉంది. మరి ఆ పిల్లల పరిస్థితి ఏంది? మేము ఇష్టపడతాం, వాళ్ళు ఇష్టపడద్దు. అందుకే మేము మాటకి వెళ్ళము ఇక్కడి నుంచి మాకు.
మా జేబులు వదిలిపెట్టి అసలు వెళ్ళం సార్ మేము. నా కార్డు ఇచ్చేదా? కార్డు ఇచ్చి. ఒక జనానికి అన్యాయం జరుగుతుందంటే చూస్తా ఏ పార్టీ ఊడిపోదు, ఏ సంఘం ఊడిపోదు. కాబట్టి మీకైతే అన్యాయం జరగదని నేను చెప్తాను. మీ అభిప్రాయం కోసం వచ్చాం, తీసుకుందాం. దీని మీద నేను రాబోయే రోజుల్లో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, కలెక్టర్ కాడ ఏం మాట్లాడాలి, అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ఢిల్లీకి ఏం మాట్లాడాలి అనేది నేను చెప్తా. తర్వాత ఎవరన్నా ఈ పరిస్థితులను బట్టి నేను ఎవరైనా ఒకరిని ఇద్దరు కావాలంటే మిమ్మల్ని వాళ్ళని తీసుకుని ఎవరితో మాట్లాడించాలి అని నేను తీసుకెళ్తాను. నేనైతే ఎస్టీ కమిషన్ దాకా మీ సంబంధించిన సమస్యను ఢిల్లీ దాకా తీసుకుంటాను. ఓకే. అని మాకు వచ్చి ఎవరు అడగలేదు, మేము ఎవరికి కూడా ఏం చెప్పలేదు సార్. మేము ఇస్తామని చెప్పలేదు, ఈవెన్ కూడా మేము ఎవరికి ఏం చెప్పలేదు. మా దగ్గర ఫస్ట్ మీరే వచ్చారు, ఇలా జరుగుతున్నా ఏ వాళ్ళు కూడా ఎవరు రాలేదు, ఎవరు మమ్మల్ని వచ్చి అడిగింది లేదు, మేము వాళ్ళకి చెప్పింది లేదు సార్. ఇప్పుడు మొట్టమొదటిగా మీరే వచ్చారు మమ్మల్ని పరామర్శించడానికి, మాతో మాట్లాడడానికి. మొట్టమొదటి మీరే వచ్చారు, మీరే అడుగుతున్నారు అసలు ఎలా ఉంది ఏందనేది. ఇప్పటి వరకు మా దగ్గరికి ఎవరు వచ్చి అడిగింది లేదు, మేము వాళ్ళకి కూడా ఇస్తామని కానీ ఇవని కానీ ఎవరికి ఏ విషయం చెప్పలేదు. మీ ఆలోచన ఎలా ఉంది? మమ్మల్ని బయటకు నెట్టేస్తారు. ఒకవేళ వేరే ఊరు పోయినా కానీ మాకు ఎక్కడన్నా కనిపించినా కానీ ఈ వాతావరణం అయితే మాకు సమస్య. ఎందుకంటే ఎంత ఎండాకాలం అయినా సరే చల్లటి వాతావరణం ఉంటుంది, ఎక్కడ కూర్చున్నా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. చల్లటి వాతావరణం ఉంటుంది. 15 అడుగులు 20 అడుగులు లోపలికి వెళ్తే తీయటి నీళ్ళు. ఇప్పుడు మాకు మంచినీళ్ళు వస్తుంటే మినరల్ వాటర్ సరిపోదు సార్. మినరల్ వాటర్కి పోటీగా ఉంటాయి మాకు తాగే నీరు. అన్నిటికీ మాకు అనుకూలంగా ఉంటుంది ఈ ఊరు. బయటికి వెళ్ళినాక అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలియదు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు, చేసేవాళ్ళు ఉండరు. ఇక్కడి నుంచి వెళ్ళడానికైతే మేము సిద్ధంగా లేము సార్. ఏంటంటే సార్, ఇక్కడ ఈ కరేడి ఏరియాలో ఎక్కడైనా సరే ఇళ్ల కాలనీలో సెంటు భూమి ఉన్నా సరే ఆకుకూరలని గోంగూరని వాటితో కొంతమంది జీవించేవాళ్ళం. అవి ఇంట్లో గడుపుకుంటాము. బయట అయితే అవి తినలేము కదా సార్. అవి వేసుకోలేము, నీళ్ళు లేవు, ఉండవు. ఇక్కడైతే అన్ని దొరుకుతాయి. సొంతంగా మేము పండించుకున్నాయే మేము తింటాము. ఆరోగ్యం కూడా బాగుంటాం మేము. మాకు ఈ భూమి బాగుంటుంది సార్. మాకు ఎన్ని డబ్బులు ఇచ్చినా అనవసరం సార్. మాకు సంవత్సరం ఏడాదికి 3-4 పంటలు సార్. ఏదైనా కూడా నిరంతరం ఖాళీ ఉండేదే లేదు సార్ ఈ పొలం. ఇప్పుడు ఆయన రైతే ఆయనకి 1.5 ఎకరా పొలం ఉంది, ఆయనే లబ్ధి పొందుతాడని ఏం లేదు సార్. ఆయన వల్ల 50-60 మంది ఉపాధి 3 నెలలకు ఒకసారి అంట. కొడుకు సాఫ్ట్వేర్ సార్ హైదరాబాద్ లో. అతను కాకపోయినా వ్యవసాయాన్ని నమ్ముకొని ఉన్నాడు. ఈ భూమి కోసం రాయపట్నం, ఎర్రపల్లి, సాగులోళ్ళు, పాకలోళ్ళు ఇట్లా వాళ్ళందరూ మీరు నమ్ముకుంటాం. అంటే మేము కప్ప బీకేదానికి పనులు వాళ్ళందరికీ మేము పని చూపిస్తాం. ఈ కారు వస్తామా, మళ్ళీ ఇంకో కారు వస్తాం. 2 కార్లకి జనం అందరం పిలుచుకొని 350. కాబట్టి మీరు ఆలోచన చెప్పండి, దాన్ని నేను రాసుకుని నేను అక్కడ చెప్తాను. భూములు ఇయ్యరు, పొలాలు మాత్రం ఇవ్వము సార్. ఈ ఊరు వదిలిపెట్టుకోవడం మాకు ఇష్టం లేదు. మేము ఏరియా సాగం పోయి మేము బతకలేము. మాకు ఇక్కడే అలవాటు అయిపోయింది. ఇటు కమ్మగా కరేట్లో పొలాలు ఉండి ఈ ఉలపాట్లో ఇదంతా మేము అందరూ రోజు పెరిగిపోయేవాళ్ళమే. మేము ఇక్కడ ఉండడం మాకు ఇష్టం. అంతేగాని మేము ఏరియా సాగం పోయి మేము అసలు బతకడానికి మాకు ఇష్టం కాదు. మా కమ్మని వాతావరణం ఆసాలు పొలాలన్నీ మేము చేసుకుంటాం. అంతకంటే కావాలి మాకు. తిండి గింజలు ఏదైనా కూలి పోతే కమ్మగా డబ్బులు వస్తాయి. ఇంకోసారి పోయి మేము ఎట్ట బతకాలా, ఏ గుంజలు బతకాలా, మా ఊరు ఆసాలు ఉంటే కదా మేము బతికేది. లేకపోతే మేము ఆడ బతకాలా, ఎట్ట బతకాలా, మేము కూలి చేసుకొని బతకాలా. అవునా కాదా? బాగా చూస్తారు. మేము ఉండాలి. అది మా ఆలోచన. మీరేమనుకుంటున్నారు? పొలాలు ఇచ్చే పని కాలం పోయిన ఊరు పొలంగా ఇచ్చే పనే జరగదు. ఎవరన్నా మీ దగ్గరకు వచ్చారా?
ఇట్లా మీ గ్రామంలో ఇట్లా భూములు తీసుకున్న ఆలోచన ప్రభుత్వానికి ఉందని కానీ మీకు మీ అభిప్రాయం ఏందని కానీ మీకు ఎట్లా చేద్దాము అందరూ ఎట్లా ప్రాబ్లం ఉందని కానీ మీకు ఎవరైనా అభిప్రాయానికి వచ్చారు మీకు ఆలోచన ఎవరైనా అడిగారా? రాలేదు సార్. ప్రభుత్వం నుంచి కానీ ఎవరు వాళ్ళ ప్రభుత్వం ఆలోచన మన గ్రామ సభలో తప్పితే మీకు అసలు ఎవరేం మాట్లాడేది లేదు. మీ అభిప్రాయం తీసుకుంది కానీ మీతో మాట్లాడింది కానీ ఏం లేదు. ఇంకొకటి బయట అపోహలు ఏంటంటే ఏదో రేటు తక్కువ అనేసరికి ఏదో అట్లా ఎదురు తిరుగుతున్నారు, లేకపోతే ఎవరు రెచ్చగొడితే ఎదురు తిరుగుతున్నారు అని కొంచెం ప్రచారం చేస్తున్నారు బయట. అవి మా దృష్టి కూడా వచ్చినాయి. అందుకు నేనేమంటే మీ దగ్గరికే వచ్చి మీ ఎదురుగా నుంచి మాట్లాడితే మీరు నిజంగా మీ మనసులో ఏముంది, మీ ఆలోచనలు ఏముంది మాకు తెలుస్తుంది. ఎవరో చెప్పింది మేము వినకూడదని ఆలోచించి నేను మీ దగ్గర రావడం జరిగింది. అంతేకాదు మేము ఎవరికో సపోర్ట్ కాదు, ఎవరికి వ్యతిరేకం కూడా కాదు. మీ అభిప్రాయం కోసమే, మీ ఆలోచన రాసుకోవడం కోసం, తెలుసుకోవడం కోసం వచ్చారు. 50 ఎకరాల దాకా పొలం ఉంది. అక్కడ నుంచి ఎకరా దాకా ఉంది. అది అప్పుడు తక్కువ రేట్లు కొనుక్కున్నారు. కరేడులో ఉన్న రైతుల భూములు 50 ఎకరాలు పొలం ఉంటే 50 రైతులు ఉంటే 250 మంది ఆ గోవులు చేసుకుని వచ్చేవాళ్ళు. ఇక్కడ వచ్చేసరికి మా కాలనీలో వచ్చేసరికి 15 అడుగులు పోతే వాటర్ మినరల్ వాటర్ ఉన్నట్టే ఉంటాం సార్. చక్కటి నీరు సార్. వాతావరణం కానీ ఇక్కడ మేము ఎకరా చేసుకున్నా 6 ఎకరా చేసుకుని కూలి చేసుకున్నా రాజుల్లాగా బతుకుతున్నాం. మేము ఏదో కంపెనీలో వచ్చేసి వాళ్ళకి జీతాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తామంటే మేము వాళ్ళ కింద పోయి ఊడిగా చేయలేము. మేము రాజుల్లాగా బతుకుతున్నాం. కూలి చేసుకున్నా, వ్యవసాయం చేసుకుని ఏం చేసుకున్నా మా భూములు మాకు కావాలి, మా పొలాలు ఇల్లు కావాలి. అంటే ఎక్కడికైనా బావా పలానా చోట పంపిస్తానని చెప్పారా మీకు? అంతేగాని మీకు ఎవరైనా చెప్పలేదు పలానా చోట పంపిస్తామని, ఏమి మీకు చెప్పిందే లేదు. ఇవన్నీ మధ్యలో చెప్పుకోవడమే లేదు. అఫిషియల్ గా అయితే రాలేదేమి. 40 సంవత్సరాలు వచ్చారు. కనీసం వాడుకునే దానికి నీళ్ళు వరకు మాత్రం కొలే సప్లై ఉంటుంది. తాగేదానికి నీళ్ళు ఈ రోజు కూడా ట్యాంకులు డబ్బులు పెట్టుకుని కొంత అవుతున్నాం సార్. అవును, అక్కడంతా 15 అడుగులు నీళ్లు పడతాయని చెప్తున్నారు సంఘాలన్నీ. మీ దగ్గర పడవట్లా? పైప్ లైన్లు అన్ని ఇక్కడ 70-80 అడుగులు పడతాయా? ఇవ్వలో పాటు దగ్గర ఉంది కాబట్టి పడదు. మిషన్లు కాబట్టి పడతాయి. జల్ జీవన్ మిషన్ వచ్చి ఉంటదిగా, జేజీఎం దాంట్లో జల్ జీవన్ మిషన్ లో కుళాయిలు వేసి ఉంటారు. ఇంటికి వేయలేదా? అక్కడ సప్లై నీళ్లు లేవు. వాడుకోవడానికి వస్తాయి, వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. కొద్దిగా ఈ కష్టం చేస్తే ఈ కష్టం మీదే ఆచార్యుడి పొలం మీదే కొద్దిగా బతుకుతున్నాం. ఈ బతుకు తెరుగు కూడా లేకుండా పోతే మేము టౌన్లో పోయి మేమేం బతకలేదు, మేమేం చేస్తామంటాం. ఒక చెట్టు నేల ఉంటే అంత గోకారు పెట్టుకుంటాం, అంత పాటు పెట్టుకుంటాం. అది ఎత్తుపోయి మేము ఉలపట్లప్పుడు మాకు పాలు వస్తాం, మేము బతుకుతాం. ఆడికి పోయి మేము ఏ ఆకు పెట్టుకుంటాము, ఏ ఆస్తులు ఉంటాయి అక్కడ. నువ్వు తీసుకొని నువ్వు పావులు ఆ పావులు ఎన్ని రోజులు ఏమన్నా ప్రభుత్వం తీసుకొచ్చిందా, మీ దృష్టికే రాలేదా అనేది మాకు పూర్తి అవగాహన వస్తే వచ్చే వారంలో కలెక్టర్ మీటింగ్ ఉంది. బీఆర్సీ మంత్రులు ఉంటారు, మన ఎమ్మెల్యే జిల్లా వాళ్ళు కాబట్టి మేము అక్కడ మాట్లాడి మీ అభిప్రాయం ఏముందో డైరెక్ట్ గవర్నమెంట్ చేసి ఇది నిజం, ఇది వాస్తవం, ఇది నేను ఇష్టపడుతున్నాను అని చెప్పి ఇంకా మాట్లాడి అక్కడ నేను తీసుకెళ్తానంటే నేను వచ్చింది. 2 రోజులు అసెంబ్లీ కూడా ఆగస్టు వచ్చేసాను. అసెంబ్లీలో కూడా మీ తరఫున మీ వాదన ఏంటి, ఆలోచన మీ తరఫున నాకు అవకాశం గవర్నమెంట్ అవకాశం కాదు. మా పొజిషన్లో మేమైతే మా వాదన కష్టం జరుగుతుంది మా ఆలోచన. వేరే చిరునవ్వుతో వాళ్ళకి చేయాలంటే ఫ్రీగా ఇష్టం లేకుండా గవర్నమెంట్ చేసేది తయారు ఆందోళన ఇష్టమైతేనే ప్రభుత్వం తీసుకోవాలి. ఇష్టం లేకుండా ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కానీ రాష్ట్రం వాళ్ళు కూడా ఏంటంటే
సమస్య పరిష్కారం చేసే విధానాలు అదే కదా ఊరు కుటుంబాలు